అది విజయవాడ కోటవీధి. సాయంకాల సమయం. ఆ నగరవీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. రాకుమారుడు విహారానికి వెళుతున్నాడు. దారి తొలగండి, దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణెములనిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీపడతాయి. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. పట్టాభిషేకం జరగబోతున్నదన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. మేఘగంభీర ధ్వనితో రథం దూసుకువచ్చింది. వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం. ఆ రథచక్రాల కిందపడి ఒక యువకుడు అసువులు బాశాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియచేశారు. ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంతవదనంతో మూర్తీభవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ. అతడు ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి, ఆశ్రితవత్సలుడు, ఆపన్నుల పాలిట కల్పవృక్షం. ఆ సమయంలో శోకదేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు. మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథచక్రాల కిందపడి మరణించాడు. ఏ దిక్కులేని నాకు మీరే న్యాయం చెయ్యాలి అంటూ సొమ్మసిల్లిపోయింది. ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. న్యాయాధికారులను, ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మనిర్ణయం చెయ్యమని ఆనతిచ్చాడు. న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగరవీధిలో పసివారుంటారు, నిస్సహాయులందరూ ఉంటారు. మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగరవీధులలోకి పోకూడదు, ప్రాణాపాయం కలుగుతుంది. యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలయ్యింది. మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు. న్యాయశాసనాలకు రాకుమారుడనిగాని సామాన్యుడనిగాని భేదముండదు. ఇక్కడ బంధుప్రీతికి చోటులేదు అని న్యాయమూర్తులు చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది. సభ చాలించాడు. సింహాసనం దిగాడు. సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. గద్దె దిగాగానే పుత్రవాత్సల్యం పెల్లుబికింది. హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది. దుఃఖపరవశుడయ్యాడు. మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు. అప్పుడు రాజుతో ఇలా అన్నారు: న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు, దుఃఖించవద్దు అని ఓదార్చారు. వివేకి, ధర్మాత్ముడు అయిన మాధవవర్మ, నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కాని ధర్మనిర్ణయం గురించి విచారించడం లేదు అని పలికాడు.